Hello. అయ్యో సార్ మా అక్కను వదిలేయండి సార్ మీకు పంపించాను కదా. రే ఎవరికి పంపిస్తున్నారా డబ్బులు? ఎందుకు ఏడుస్తున్నావు? అక్క నువ్వేంటి ఇక్కడ? అంటే ఇది స్కామా? దేవుడా నా 15,000 పోయినాయా? ఊరుకో నీ డబ్బు తిరిగి రావడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి, కానీ త్వరగా యాక్షన్ తీసుకోవాలి. ఫస్ట్ థింగ్, ఇలాంటి సిచ్యువేషన్ లో ఇమీడియట్ గా 1930 అనే సైబర్ హెల్ప్ లైన్ నెంబర్ కి కాల్ చేయాలి, లేదంటే సైబర్ క్రైమ్ పోర్టల్లో కంప్లైంట్ పెట్టాలి. ఫాస్ట్ గా రిపోర్ట్ చేస్తే ట్రాన్సాక్షన్ ఫ్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సెకండ్, బ్యాంక్ కి వెంటనే కాల్ చేసి ట్రాన్సాక్షన్ ని రిపోర్ట్ చేయాలి. కొన్ని కేసెస్ లో బ్యాంక్ టైమ్లీగా రెస్పాండ్ అయితే ట్రాన్సాక్షన్ ని హోల్డ్ చేయొచ్చు. థర్డ్, ఫ్యూచర్ లో కేర్ఫుల్ గా ఉండాలి. ఓటీపీ ఎవరికి చెప్పకు. అన్నోన్ లింక్స్ మీద అస్సలు క్లిక్ చేయకు. యూపీఐ కలెక్ట్ రిక్వెస్ట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా వెరిఫై చేయి. అన్నోన్ నెంబర్స్ నుంచి వచ్చిన కాల్స్ ని నమ్మకు. అండ్ గుర్తు పెట్టుకో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లియర్ గా చెప్పింది, బ్యాంక్ ఎంప్లాయీస్ ఎప్పుడు కూడా ఓటీపీ, పిన్, పాస్వర్డ్స్ ఇలాంటివి ఏది అడగరు. స్కామ్ జరిగితే ఇమీడియట్ గా రిపోర్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇదేదో ముందే తెలుసుంటే నా డబ్బులు పోయేవి కాదు. పర్లేదులే, ఇప్పటికైతే యాక్షన్ తీసుకుందాం. నెక్స్ట్ టైం ఇలా జరగకుండా జాగ్రత్తగా ఉండు. మీరు కూడా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఒక అవేర్నెస్ ఒక స్కామ్ ని ఆపగలదు. Boss Wala. Be the boss.